ఈరోజు నేనైతే మీకు ఇక్కడ అన్ని చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, డబ్బా ఉన్న కవర్ ఉంది కదా, అదేంటంటే ఇక్కడ మనం డాగ్ని వాకింగ్ తీసుకొచ్చినప్పుడు అక్కడ షిట్ వేసిందంటే ఆ డబ్బాలో వేయాలి, ఆ కవర్లో ఆ షిట్ని తీసుకెళ్ళి అందులో వేయాలి. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన అన్ని లైన్స్, ఇక్కడ పక్కన కప్ సైడ్ ఏంటంటే ప్రతిదీ మార్కింగ్ చేసి ఉంటుంది, సైన్స్ కానీ ప్రతి ఒక్కటి. రోడ్డు పక్కన పార్కింగ్ కూడా ప్రాపర్గా చేసి ఉండాలి. చూడండి, అన్ని కార్లన్నీ పక్క పక్కన కొట్టేసుకొని ఉన్నాయి. ఇక్కడ అన్ని ఏ బిల్డింగ్ చూసినా 1 2 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఇలా మనకు వాక్వే ఉంటుంది, పక్కన రోడ్ పక్కన గ్రీనరీ చాలా బాగుంటుందండి. ఈ చెట్లు కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, కొన్ని అయితే 100 సంవత్సరాల పైన ఉండొచ్చు. ఎందుకంటే వాటి వేర్లను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎంత దూరం వరకు ఉన్నాయో. ఇప్పుడు వాతావరణం చాలా బాగుందండి, ఎందుకంటే సమ్మర్ మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే గ్రీనరీగా ఉంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో 1 2 మంత్స్ లోపల మెల్లమెల్లగా అన్నీ ఆకులు వస్తుంటాయి, పూలు వస్తుంటాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. పక్కన అన్నిటికీ రోడ్డు పక్కన ఎల్లో కలర్ లైన్ మార్కింగ్ కానీ, వైట్ కలర్ లోపల పార్కింగ్ లైన్ మార్కింగ్ కానీ అన్నీ నీట్గా వేసి ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనకు కార్లను పక్క పక్కన కొట్టేసుకున్నాయి. అండ్ ఇక్కడ ఇలా వైట్ కలర్లో మార్కింగ్ చేస్తుంటారండి. ఈ వైట్ కలర్ లైన్స్ మధ్యలోనే కార్ను పార్కింగ్ చేయాలి, అటు ఇటుగా చేయకూడదు. అది కూడా ప్రాపర్ రూల్స్గా మెయింటైన్ చేస్తారు. కొన్ని ప్లేసులలో ఫైన్స్ కూడా వేస్తుంటారు. ఆ లైన్ పార్కింగ్లో కూడా కొందరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక వాళ్ళకు సపరేట్ డెడికేటెడ్ పార్కింగ్ అలాగ ఉంటుంది. ఇలా చూస్తుంటే ముందుకు వెళ్తూ ఉంటే మనకు అక్కడ చూడండి, అన్ని కార్లన్నీ పక్క పక్కన పార్కింగ్ చేస్తున్నాయి. ఇలా ఇంకాస్త ముందుకు వెళ్దాము. స్కై చూస్తుంటే చాలా బాగుందండి. ఇక్కడ సన్లైట్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే బ్లూ స్కై లోపల మేఘాలు అలా తేలుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా నిన్న మొన్న అప్పుడప్పుడు లైట్గా వర్షం పడింది. ఇక్కడ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది, చాలా బ్లూ స్కై. ఇలా ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే మనకు సన్లైట్ బాగా అనిపిస్తుంది. అక్కడక్కడ మనకు చెట్లకి కొన్నింటికి ఆకులు ఉన్నాయి, కొన్నింటికి ఆకులు రాలిపోయి ఉన్నాయండి. అదేంటంటే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఆ టైం లోపల మొత్తం ఆకులు రాలిపోయి ఉంటాయి. తర్వాత మళ్ళీ స్ప్రింగ్ నుంచి మెల్లగా పూస్తూ ఆకులు చిగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వాక్వే ఉంటుందండి. ఇలా వాక్వేలో ఇంకాస్త ముందరికి వెళ్దాము. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఇలా బ్యూటిఫుల్గా పెట్టున్నారు. ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్దాము. ఇలా రోడ్డు పక్కనే వాక్వే ఉంటుంది. ఈ వాక్వే కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి వరకు, డోర్ వరకు ఉంటాయి. దాంతోపాటు ఇంటర్నల్గా మనకు నడవడానికి కూడా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి. ఇలా ముందరికి వెళ్తూ ఉంటే మనకు అలా గార్డెనింగ్ లాగా ఉంటుంది. చూడండి, మధ్యలో ఇల్లు, నడుచుకుంటూ వెళ్ళడానికి మధ్యలో దారి, చుట్టుపక్కల గ్రీనరీ, అండ్ అక్కడక్కడ చిన్న పొదల్లాగా దాన్ని కరెక్ట్గా షేప్లో కట్ చేసి ఉన్నారు. ఇలా ఇంకాస్త ముందరికి నడుచుకుంటూ వెళ్దాము. ఈ పక్కన రోడ్ ఉంది, ఇక్కడ ముందరికి వెళ్తూ ఉంటే ఇంకాస్త రోడ్ ఉంది. మనం ఎటైనా వెళ్ళాల్సింది ఆ పక్క రోడ్కా? చూడండి, లేదు ఆ పక్కనకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడికి వెళ్దాము. ఇలా ముందరికి వెళ్తూ ఉంటే మనకు చూడండి, ఈ చిన్న గడ్డి మొక్కలు, ఈ గడ్డి మొక్కల మధ్యలో కూడా అక్కడక్కడ చామంతి కలర్ లోపల చిన్న పూలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, అలా రోడ్డు పక్కనే ఇలా పూలు మొలుస్తూ ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్. ఇలా ముందరికి వెళ్తుందాం. ఇంకా చాలా గ్రీనరీ రావాలండి, ఇప్పుడెప్పుడే వస్తున్నాయి. అక్కడక్కడ చూస్తుంటే మనకు పూలు, చెట్లు, మొక్కలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా మెయిన్ రోడ్ ఇంకా రాలేదండి. అబ్బాయి ఇప్పుడు వచ్చేసింది మెయిన్ రోడ్. ఇంకా స్టెప్స్ ముందరికి వెళ్తే
అలా మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ముందర ఒక పోల్ ఉంది కదా, ఆ పోల్ వచ్చేసి కంప్లీట్ వుడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి గేటు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న పొదలు ఉన్నాయి, రైట్ సైడ్ లోపల ఒక బాక్స్ ఉంది, అండ్ మెయిన్ రోడ్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది. అలా ముందరికి వెళ్తుంటే మనకు అక్కడ మెయిన్ రోడ్ అలా ఫాస్ట్గా రోడ్డు పైన కార్లు అవన్నీ వెహికల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా వెళ్తాయండి. ఇక్కడ మనం చూస్తుంటే స్ట్రీట్ పోల్స్, పవర్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలా ముందరికి వెళ్తూ ఉంటే మనకు పక్కన సైడ్ వచ్చేసి మెయిన్ రోడ్, అండ్ మెయిన్ రోడ్ పైన కూడా ఎల్లో లైన్, వైట్ లైన్ అలా ఉన్నాయి చూసారా. ఆ వైట్ లైన్ వచ్చేసి డివైడింగ్ అనమాట. అటు సైడ్ వచ్చేసి గోయింగ్ వెహికల్స్, ఇటు సైడ్ వచ్చేసి కమింగ్ వెహికల్స్. అంటే అటు వెళ్ళే వెహికల్స్ అన్నీ అటు సైడ్ నుంచి వెళ్తాయి, ఇటు వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇటు సైడ్ నుంచి వస్తాయి. ఇలా చూసారా, రోడ్డు పక్కన వచ్చేసి గడ్డి ఇదంతా ఉంది. గడ్డిలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి చూస్తుంటే కరెక్ట్గా మన సైడ్ చామంతి పూల లాగానే ఉన్నాయండి. ఎంత బాగుంది అంటే చుట్టుపక్కల రోడ్డు పక్కనే వాక్వే, పక్కనే గడ్డి. అదొక పార్కింగ్ లాగా అనిపిస్తుంది. ఏదో మనం ఇక్కడ గార్డెనింగ్ లాగా చేసుకుంటాం కదా, అలా ఉందన్నమాట. కొన్ని గేమ్స్ ఆడుతుంటే కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పబ్జి గేమ్ కానీ ఇంకేదైనా గేమ్ కానీ అట్లాంటి లొకాలిటీ లాగా అనిపిస్తుంటుంది. ఇంకా కొన్ని లొకేషన్స్ చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు ఇంకాస్త ముందరికి వెళ్తూ ఉంటాం. ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. ఇక్కడ చూడండి పవర్ లైన్స్ ఉన్నాయి, మధ్యలో పోల్స్ ఉన్నాయి. ఇలా చూస్తుంటే ఎంత గ్రీనరీ ఉందో. ఈ గ్రీనరీ ఆ పైన బ్లూ స్కైలో క్లౌడీగా ఉంది. క్లౌడ్స్ ఇప్పుడిప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఇంకా మొన్నటి వరకు అయితే కంప్లీట్ క్లౌడ్గా ఉంది, అసలు బ్లూ స్కైయే కనిపించలేదు. ఇప్పుడు చాలా బాగుంది. అలా చూస్తుంటే ఇంకా వర్షం పడేలాగా ఏం లేదు, కానీ ఈరోజు టెంపరేచర్ 16-17 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంది. చెప్పాలంటే ఇది చాలా చల్లగానే ఉంటుంది, కానీ కంపారిటివ్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ అలా కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నట్టే లెక్క. ఇలా పెద్ద వెహికల్స్, చిన్న కార్స్, పెద్ద కార్స్ అలా వస్తూ వెళ్తూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. ముందర ఒక సిగ్నల్, ఈ పక్కన ఒక సిగ్నల్, ఆ పక్కన సిగ్నల్. ఆ ట్రాఫిక్లో కూడా ఎక్కువగా ఏం ఆగవండి. ఇలా చూడండి, ఇక్కడ మనకి ఇంకొన్ని ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. అలా రోడ్డు పక్కనే ఫ్లవర్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. చూస్తుంటే ఎంతో బాగుంటుంది. మీకు ఇంకా ముందు ఇంకొక ఫ్లవర్ ట్రీ లాంటిది కనిపిస్తుంటాయని మీకు చూపిస్తాను. అది చూసాక మీరు కూడా అంటారు చాలా బాగుంది అని. ఇలా చూడండి పక్కన అన్నీ కొన్ని స్టోర్స్ అలా ఉంటాయి అన్నమాట. అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. ఈ ఫెన్సింగ్ పక్కనే ఈ వాక్వేలో అలా ముందరికి వెళ్తుంటే మనకు ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రెడ్ కలర్లో ఇదంతా వాటర్ పంప్ అండి. ఎప్పుడైనా కానీ అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైం లోపల అక్కడ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడడానికి బాగానే ఉంటుంది, కానీ వెళ్ళొచ్చాక తెలుస్తుంది కాళ్ళ నొప్పులు. అలా వెళ్ళే దారిలో కూడా అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనుక హ్యాపీగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో, ఆరెంజ్. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల మీకు చూపిస్తున్నాను. ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆగట్లేదు, కానీ జస్ట్ మీరు గమనిస్తూ ఉండొచ్చు. అలా చూస్తూనే వెళ్తున్నాము. ఏంటంటే మనకు చాలా చూసుకుంటూ వెళ్ళాలి, ముందర వెనకాల కానీ ఎవరేమైనా అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి అనేది. ఇలా ఇంకాస్త ముందరికి వెళ్దాము. వాక్వే ఇంకా ఉంది, అయిపోయింది అనుకుంటాము, కానీ ఇంకా ఉంది. అక్కడెక్కడో ఉంది చూసారా, ఇక్కడ టర్నింగ్ లాగా వచ్చేసింది. అండ్ ఈ టైం లోపల మనకు ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ కాస్త పెరుగుతుందండి. అదే మనక్కడైతే వర్షం పడిన తర్వాత ఇంకా చల్లగా అవుతుంది. ఇక్కడ కాస్త రివర్స్గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ అని సింబల్ రాస్తారు చూసారా. ఇక్కడ కనుక ఈ లైన్లోకి వస్తుంటే కంపల్సరీ రైట్ సైడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ట్రీస్. ఇది ఫ్లవర్ ట్రీ కాదు, కాకపోతే చిన్న చిన్న చిగుర్లు ఎలా వస్తున్నాయి. ఈ ట్రీ చూడండి, వైట్ కలర్లో లీవ్స్, ఆ ఫ్లవర్స్ అలా కనిపిస్తున్నాయి.
ఇవి మళ్ళీ పింక్ కలర్లోకి వెళ్ళిపోతాయి అంటే కొన్ని రోజులు పెరిగిన తర్వాత. చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎంత బాగుందంటే. చూడండి చెట్టు అంతా తెల్లగా తెల్ల తెల్ల పూలు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మీకు చూపిస్తాను నాకు ఫ్లవర్. ఇక్కడ అన్ని షాప్స్ అవి ఉంటాయి, స్టోర్ కానీ షాప్స్ కానీ. ఇలా మనం ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే మనకు ఇప్పుడు కాస్త నీడగా అనిపిస్తుంది. పక్కనే పార్కింగ్ అని ఉంది, నో పార్కింగ్. ఈ నో పార్కింగ్లో అసలు పార్కింగ్ చేయకూడదు, ఎవరైనా చేస్తే కనుక ఫైన్ అలా వేస్తుంటారు. ఇలా ముందర నడుచుకుంటూ వెళ్దాము. ఇలా వస్తూ వెళ్తూ ఉండే వాళ్ళు కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ లోపల షాపింగ్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ చూస్తే మనకు అక్కడక్కడ బిన్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ డస్ట్బిన్స్ అన్నమాట. ఈ డస్ట్బిన్స్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు డస్ట్ కానీ ఏదైనా చెత్త ఉంటే అందులో వేసేస్తారు. ఈ డస్ట్బిన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, చూడడానికి కాస్త కలర్ఫుల్గానే ఉన్నాయి, బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆ డిజైన్ అవి ఇలా చూస్తుంటే మనకు ఇక్కడ ఒక రోడ్ ఉందండి. ఇలా ముందరికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రీ కనిపిస్తుంది, మీకు అవి కూడా చూపిస్తాను. సన్షైన్ మాత్రం చాలా బాగుందండి. ఇలా కార్స్ అన్నీ కూడా డైరెక్ట్గా అక్కడ వరకు వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక మాల్ ఉంది రైట్ సైడ్. మాల్ అంటే ఇంకా పెద్ద షాప్స్ అంటే ఏం లేవు కానీ చిన్న చిన్నగా. అలా ముందరికి వెళ్తూ ఉంటే చూడండి క్లౌడీ స్కై అండ్ ఇట్స్ వెరీ సన్నీ డే. ఇలా చూసారా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తుంటే మనకి ఫ్లవర్ అండ్ ఇక్కడ చూడండి డస్ట్బిన్ పక్కనే ఇక్కడ గడ్డి, ఈ గడ్డి మధ్యలో ఈ చెట్టు, పూల చెట్టు. అది చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా పింకిష్గా ఉందో. ఇలా అక్కడక్కడ స్టిక్స్ ఉంటాయండి. ఇక్కడ డస్ట్బిన్ సిగ్నల్స్ మార్క్స్ కానీ సైన్స్ కానీ ఉంటాయి. ఇక్కడ చూడండి అలా షాపింగ్కి వచ్చిన వాళ్ళు అలా పార్కింగ్ చేసుకొని దగ్గరలో ఉన్న షాపుల్లోకి వెళ్ళేసి పార్కింగ్ చేసి